వైఎస్ జగన్ హయాంలో జగనన్న గోరుముద్ద పథకాన్ని విద్యార్థులకు అమలు చేస్తే కూటమి పాలనలో చంద్రబాబు బొద్దింక పథకాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు మల్లేశ్వరి విమర్శించారు. అన్నంలో ఉన్న బొద్దింకను బొద్దింక కాదు అని ప్రజలను మభ్యపెట్టేందుకు హోంమంత్రి అనిత తీవ్రంగా శ్రమించారన్నారు. హోంమంత్రి చేసిన భోజనంలోనే బొద్దింక కనిపిస్తే మిగతా హాస్టల్స్ లో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందన్నారు మల్లేశ్వరి. చిన్న బిడ్డలు తినేటువంటి ఏదైతే ఆహారంలో ఆవిడ తింటుంటున్నప్పుడు బొద్దింక వచ్చిందంట అని ఎవరు చూపించారు అని అంటే సాక్షాత్తు మన హోంమంత్రి గారే చూపించారు. నిన్న ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందంటే అది బొద్దింక కాదు, హెయిర్ అని చూపించడానికి, వెంట్రుక పడింది దాన్ని చూపించడానికి అంతమంది మీడియా వాళ్ళని పిలిచి మనమేదో ఉద్ధరించినట్టు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.